నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను స్వాతి. నేరం చేయాలని ఆలోచన వస్తే చేసేస్తారా? దానికి వయసుతో సంబంధం ఉండదా? కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసులో ఇదే జరిగిందా? పక్కా మర్డర్ ప్లాన్ లేకపోయినా అడ్డం వస్తే అంతం చేయాలనే నిందితుడి ధోరణి సహస్ర ప్రాణాలు బలిగొందా? అసలు సహస్ర హత్య కేసులో ఏం జరిగింది? పోలీసుల విచారణలో వెల్లడైన నిజాలేంటి? అసలు నిందితుడు దేనికోసం అత్యంత కిరాతకంగా అమ్మాయిని చంపేశాడు? మైనర్ బాలుడు క్రూరంగా చంపడం వెనుక కారణాలేంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? హైదరాబాద్ కుకట్పల్లి సహస్ర హత్య కేసులో మిస్టరీ వీడింది. 15 ఏళ్ల పక్కింటి బాలుని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పేపర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సహస్ర తల్లిదండ్రులు, బంధువులు రోడ్డెక్కారు. హైదరాబాద్ లో పట్టపగలే మిస్టరీ మర్డర్. 10 ఏళ్ల అమ్మాయిని అత్యంత దారుణంగా చంపేశారు. కూకట్పల్లి సంగీత్ నగర్ లో ఘటన. బట్ నో క్లూ, నో ఎవిడెన్స్. 5 రోజుల పాటు కాకలు తీరిన పోలీసులనే ముప్పు తిప్పలు పెట్టిన కేసు. చంపింది ఎవరు? దోపిడి దొంగల పనా? వారి మోటో ఏంటి? 10 ఏళ్ల అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? తల్లిదండ్రుల శత్రువుల పనా? కుటుంబ కలహాలతోనే చంపేశారా? అసలు సహస్ర కేసులో ఏం జరిగింది? ఇలాంటి సహస్ర ప్రశ్నలు ఎన్నో తలెత్తాయి. మైనర్ బాలిక సహస్ర హత్య కేసులో 5 రోజుల పాటు మిస్టరీ వీడలేదు. కంటి మీద కొనుకు లేకుండా చేసింది. హంతకులు ఎవరో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అంతేకాదు, కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు హంతకుల కోసం 5 బృందాలు ఏర్పాటు చేశారు. 100 మందిని ప్రశ్నించారు. విచారణ పేరుతో రోజుల తరబడి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. అంతేకాదు, కొన్ని వేల ఫోన్లను ట్రాకింగ్ చేశారు. దాదాపు 10 సెల్ ఫోన్ టవర్ లొకేషన్లలో ఉన్న ఫోన్లను ట్రాక్ చేశారు. కానీ ఎక్కడా చిన్న ఎవిడెన్స్ కూడా దొరకలేదు. చివరకు చిన్న క్లూతో నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కనే ఉండే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన చిన్నపాటి క్లూతో పోలీసులు కేసును ఛేదించారు. ఇదంతా చేసింది పక్కింట్లో ఉండే ఓ 15 ఏళ్ల బాలుడిగా తేలిందే. అతన్ని పట్టుకుని విచారించారు పోలీసులు. ఆ సమయంలో సైతం అతను తానేమీ చేయలేదని బెరుకుగా సమాధానం చెప్పాడు. కాని బాలుడి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులకు ఓ చీటీ దొరికిందే. అందులో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంగ్లీష్లో రాసుకున్నాడు. ఆ పేపర్ను నెల రోజుల ముందే ప్రిపేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చివరకు ఆ పేపర్ను ముందు పెట్టి గట్టిగా ప్రశ్నించేసరికి తానే హత్య చేసినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. నేబరింగ్ ఇల్లులో ఉన్న ఒక 14-year-old అబ్బాయి, హీ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ కమిటెడ్ ఆ మర్డర్ని. బేసికలీ ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. గ్యాస్ ప్లస్ టేబుల్ ఎట్లా రెడీ చేసుకోవాలి, తర్వాత లాకు, ఆ గ్యాస్ను ఉపయోగించి లాక్ ఎట్లా ఓపెన్ చేయాలి, తర్వాత మనీ ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ ఆ గ్యాస్ ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 month బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. ఇక నిందితుడి ఇంట్లో హత్య చేసిన అతను ధరించిన టీషర్ట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ మైనర్ కిల్లర్ వ్యవహారం హైదరాబాద్ లో సంచలనంగా మారింది. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు సహస్రను ఇంత దారుణంగా చంపేసిన బాలుణ్ణి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ తల్లిదండ్రులు, బంధువులు రోడ్డెక్కారు. తమ కూతురుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫలితంగా సహస్ర తల్లిదండ్రులు, ఇతర బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకువెళ్లారు. ఒక బ్యాట్ కోసం చంపడం ఎందుకు? ఇది దారుణం. ఒకటి పెంపకం కూడా కావాలి. ఒకటి ఇక్కడ ఏం అసలు నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ తల్లిదండ్రులు అట్లా బాధపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు కావాలి, నాకు శిక్ష కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి, న్యాయం కావాలి. న్యాయం ఎలా జరుగుతుంది అంటే, వాడు నా పాప ఎట్లయితే ఇదైపోయిందో అట్లా జరుగుతూనే నాకు న్యాయం జరుగుతుంది అని నేను మనస్ఫూర్తిగా, నా బిడ్డ కూడా శాంతిస్తుంది. అప్పుడు నేను శాంతించినట్టే.
అది నాకు కావాలండి, మీరు సపోర్ట్ చేయాలి. నేను అప్పటి వరకు ఇక్కడ నుంచి జరగ ఇంకో విషయంలో ఏది చేసినా ఏది చేయకపోయినా నా పిల్లోడికి మా ఆయనకి ఏమైనా కూడా ఇక్కడే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా నేను రెడీగా ఉన్నానండి. నేను చెప్తున్నాను, ఆ పిల్లోడిని మాత్రం వదిలేస్తే నేను ఇక్కడనే కాల్చుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం. నేను మళ్ళీ బయటకు వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి ఆ పిల్లోని అడిగిన, అరే ఎవరైనా వెంకట్ ఇక్కడ వచ్చిరా ఎవరైనా పిలిచిరా అంటే, అవును అంకుల్ మీ పాప డాడీ డాడీ అని 4 times పిలిచింది. నేను వీడే చెప్పాడు. వీడు చెప్పింది నాకు ఆ మైండ్ నాకు వెలగలేదు, నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. నాకు ఎట్లా అంటే నేను అసలు షాక్ అయిపోయినా. నేను చెప్పిన 4 times పిలిచింది, నేను బయటకు వచ్చిన స్నానానికి వెళ్ళిపోయిన అంకుల్ నాకు ఏం తెలియదు అనేసి అన్నాడు. అప్పుడే ఏడ్చుకుంటా మా కొడుకుని కూడా ఓదారుస్తుండే వాడు, ఏడవకు అని చెప్పి ఓదారుస్తుండే. పక్కనే ఉన్నాడు వాడు, పక్క బిల్డింగ్లో పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. స్పాట్కి రాలే, పక్క బిల్డింగ్లో ఉండి చూస్తున్నాడు వాడు. సహస్రను అంత కిరాతకంగా చంపేయడంపై స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలుడు తమ ఇళ్ల పక్కనే ఉంటూ ఎంత దారుణానికి పాల్పడ్డాడని చర్చించుకుంటున్నారు. అతనికి కఠినంగా శిక్ష పడే విధంగా చేయాలని పోలీసులను కోరుతున్నారు. సహస్ర ఇంటిలోకి ఆ బాలుడు ఎందుకు వెళ్లాడు? అతని మోటో ఏంటి? అసలు ఎలా వెళ్లాడు? ఆమెను చంపడమే అతని ఉద్దేశమా? అంత దారుణంగా సహస్రను ఎందుకు చంపాడు? బాలుడికి క్రిమినల్ మైండ్ సెట్ ఉందా? పోలీసులేం చెప్తున్నారు? సహస్ర మర్డర్ జరిగిన తర్వాత పోలీసులకు ఎలాంటి సాక్ష్యం లభించలేదు. కానీ హంతకుడు ఏ రూట్లో వచ్చి ఉంటాడు, ఎలా ఇంటిలోకి చొరబడి ఉంటాడు అనే వాటిపై రఫ్ స్కెచ్ వేశారు. కానీ అక్కడున్న సాక్ష్యాధారాలకు వారి స్కెచ్ ఎంతమాత్రం మ్యాచ్ కాలేదు. దీంతో సహస్ర ఇంట్లోకి ప్రవేశించేందుకు పక్కనే ఉన్న బిల్డింగ్ పై నుంచి దూకవచ్చని అనుమానించారు. ఆ దిశగా కూడా తమ దర్యాప్తు షురూ చేశారు పోలీసులు. దీంతో పక్కింటిలోని 3-4 అంతస్తుల వారిని ప్రశ్నించారు. కానీ ఎవరి నుంచి ఎలాంటి క్లూ రాబట్టలేకపోయారు. చివరికో బాలుడు మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చిన క్లూ ఆధారంగా కేసును ఛేదించారు. పక్కింటిలోని 3rd ఫ్లోర్లో ఉండే బాలుడు దాదాపు 15 నిమిషాలు బాల్కనీలో తచ్చాడినట్లు మరో బాలుడు సమాచారమిచ్చాడు. అలాగే తన రూమ్ పక్కన హత్య జరిగిన రోజు అదే బాలుడు నక్కి దాక్కుని ఉన్నట్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైతం పోలీసులకు తెలిపారు. దీంతో ఈ రెండింటినీ క్రోడీకరించి హత్య చేసిన బాలుణ్ణి అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి. అతడు చెప్పిన సమాధానాలు విని పోలీసులే షాక్ అయ్యారు. సహస్ర తమ్ముడి వద్ద ఉన్న క్రికెట్ బ్యాట్ కోసం వాళ్ల ఇంట్లో దూరినట్లు పోలీసులకు చెప్పుకొచ్చాడు బాలుడు. అందుకోసమే తమ బాల్కనీలోని వారి టెర్రస్ పైకి దూకినట్లు వెల్లడించాడు. దగ్గరగా వేసి ఉన్న డోర్ తీసుకుని నెమ్మదిగా లోపలికి వెళ్లినట్లు వివరించాడు. బ్యాట్ తీసుకుని తిరిగి వచ్చేటప్పుడు అలికిడి కావడంతో సహస్ర అతన్ని చూసి కేకలు వేసింది. దొంగ దొంగ అని అరవడంతో ఆమెను నెట్టేశాడు. ఆ తర్వాత గొంతు నొక్కాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. మొత్తంగా సహస్ర శరీరంపై 18 కత్తిపోట్లు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చెప్పింది ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళేంటంటే ఇల్లు దగ్గరకేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు. అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది. వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడి చేశానని చెప్పాడు. సహస్ర నోరు మూసి కత్తితో దాడి చేయడంతో చుట్టుపక్కల ఉన్న వారెవరికీ ఆమె అరుపులు వినిపించలేదు. అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఇక హత్య తర్వాత మైనర్ బాలుడు కత్తిని వారి ఇంట్లోనే సింకులో శుభ్రం చేసుకుని బయటకు వెళ్లాడు. వెళ్తూ బయట గడియ పెట్టేశాడు. ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్లిపోయాడు. అయితే సహస్ర ఉంటున్న టెర్రస్ పై నుంచి వాళ్ళ ఇంటి బాల్కనీలోకి దూకే సమయంలో బాలుడి ఇంట్లో తండ్రి అక్కలున్నారు. వారికి కనిపించకుండా దూకేశాడు. తాను వేసుకున్న టీషర్ట్ పై బ్లడ్ మరకలు కనిపించకుండా అక్కడే ఆరేసిన టీషర్ట్ అడ్డుగా పెట్టుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని తన ఇంట్లో ఫ్రిడ్జ్ పైన పెట్టేశాడు. అలాగే నేరుగా బాత్రూంలోకి వెళ్లి టీషర్ట్ ఉతికేశాడు. స్నానం చేశాడు. యథావిధిగా ఇంట్లో వాళ్లతో కలిసిపోయాడు. అసలేం జరగనట్టే ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. బట్టలు ఏం చేశాడంటే అతను అఫెన్స్ చేయగానే ఆ కత్తి అక్కడే కడిగేసి గోడ దూకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న సిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చూస్తారేమో అని ఆరేసిన షర్ట్ తీసుకొని ఇట్లా అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ టీషర్టు ప్యాంటు 2 వాషింగ్ మెషిన్లో వేసాడు. బట్ వీ ఫౌండ్ సమ్ స్లైట్ బ్లడ్ ఆన్ ది క్లాత్స్.
మరోవైపు సహస్ర మర్డర్ జరిగిన రోజు నుంచి బాలుడు దాదాపు పోలీసుల వెంటే తిరిగాడు. అంతేకాదు ప్రతిరోజు వారిని తప్పుదో పట్టించేందుకు కూడా ప్రయత్నించాడు. ఆ రోజు వాళ్ళ ఇంటి నుంచి డాడీ డాడీ అంటూ అరుపులు వినిపించాయని చెప్పాడు. సహస్ర చాలా మంచిదని, తనకు మంచి మిత్రురాలని, ఇలా ఎవరు చంపారో తెలియదని, తనకు భయం వేస్తుందంటూ పోలీసుల ముందు నమ్మకంగా నటించాడు. అటు తల్లిని సైతం ఏమార్చాడు. నిజానికి బాలుడి తల్లికి మొదటి రోజే అనుమానం వచ్చింది. నీవేమైనా చేశావా అని అడిగింది. కానీ తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు సహస్రను నేనెందుకు చంపుతాను అంటూ బుకాయించాడు. కానీ మరుసటి రోజు కూడా బాలుడి ప్రవర్తనలో మార్పు గమనించింది తల్లి. తీవ్ర స్థాయిలో మందలించింది. ఏదైనా చేస్తే చెప్పు అని నిలదీసింది. అయినా ఎలాంటి భయం బెరుకు లేకుండా సమాధానం చెప్పాడు. పైగా నువ్వే నన్ను పోలీసులకు పట్టించేటట్లున్నావని తల్లి మీద ఫైర్ అయ్యాడు. దీంతో తల్లి సైలెంట్ అయిపోయింది. ఫస్ట్ రోజే పోలీసులు ఈ హడావిడి అంతా చేసి నేను అడిగాను మా అబ్బాయిని, ఏరా నువ్వేమైనా చేసావా అని అడిగాను. ఒప్పుకోలేదు. రెండో రోజు కూడా అడిగాను. అడిగితే ఏమ్మా నువ్వే నన్ను పట్టించేటట్టున్నావే అని అన్నాడు, నీ మీద ఒట్టు అన్నాడు అని చెప్పింది వాళ్ళ మదర్. మొత్తంగా సహస్రను ఆ బాలుడే హత్య చేసినట్లు పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. అతన్ని జువెనైల్ హోంకు తరలించారు. ఇక ఈ కేసులో నిపుణులను సంప్రదించి ఛార్జిషీట్ వేస్తామని చెబుతున్నారు పోలీసులు. సహస్రను అత్యంత క్రూరంగా చంపేసిన బాలుడు మైనర్ కావడంతో ఇప్పుడు అతనిపైనే అందరి ఆలోచనలు సాగుతున్నాయి. అసలు ఓ మైనర్ బాలుడు అంత కిరాతకంగా హత్య చేస్తాడా? ఓ క్రికెట్ బ్యాట్ కోసం హత్య చేసే అంత ఎందుకు దిగజారిపోయాడు? దాని వెనుక కారణమేంటి? సహస్రది 10 ఏళ్ల పసిప్రాయం. ఒకరితో కక్షలు గొడవలుండే వయసు కాదు. అయినా ఎంతో పగతో ఎన్నో కక్షలతో కసిదీరా చంపేసినట్లుగా ఆమె మృతి చెందింది. అసలు సహస్ర మృతి పోలీసులకి ఆశ్చర్యం కలిగించింది. అన్ని క్లూస్ సేకరించి నిందితుని పట్టుకున్న తర్వాత కూడా పోలీసులు షాక్ తిన్నారు. కేవలం చిన్న క్రికెట్ బ్యాట్ కోసం ఇంట్లోకి దూరి సహస్రను అత్యంత కిరాతకంగా చంపేశాడని తెలుసుకుని పరేషానయ్యారు. నిజానికి క్రికెట్ బ్యాట్ కోసం ఎవరైనా ఇంత దారుణంగా చంపేస్తారా అనే అనుమానం కూడా పోలీసులకు వచ్చింది. అయితే పోలీసులు నిందితుడి కోణంలో నుంచి చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు. మనం ఒక 14-year-old అబ్బాయి పర్స్పెక్టివ్ అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అనుకుంటే మేబీ మనకి ఆన్సర్స్ వస్తాయి. మన పర్స్పెక్టివ్లో క్వశ్చన్స్ అడిగితే మనకి లాజిక్ కనపడకపోవచ్చు. ఒక బ్యాట్ కోసము అంటే ఇలా జరగాలని ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్ ఐ డోంట్ థింక్ దానికి ఒక ఆన్సర్ మనకి సాటిస్ఫై చేసే ఆన్సర్ రాకపోవచ్చు. బట్ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక ఆ ఏజ్లో ఉన్న అబ్బాయి అలాంటి పరిస్థితిలో ఉన్న ఆయన పర్స్పెక్టివ్లో మేబీ ఇట్ ఈస్ అది అలాగా జస్టిఫై అవుతుంది ఆయనకేమో. నిజానికి సహస్ర మర్డర్ కేసులో బాలుడి క్రికెట్ బ్యాట్ కోరిక ఒక్కటే కారణం కాదు. అతని ఆలోచన ధోరణి కూడా కారణమైందంటున్నారు పోలీసులు. స్కూల్కి వెళ్లకుండా ఉండటం, నిత్యం ఇంట్లో ఖాళీగానే ఉంటూ ఓటీటీలో క్రైమ్ వెబ్ సిరీస్లు చూడటం, వాటిలో ఉన్న విధంగా ఆలోచించడం లాంటివి కూడా అతనిపై తీవ్రంగా ప్రభావం చూపించాయని చెబుతున్నారు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. బాలుడి కుటుంబానిది ప్రకాశం జిల్లా. 2 ఏళ్ల క్రితం హైదరాబాద్కొచ్చారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో అద్దెకు దిగారు. బాలుడి తల్లి హౌస్ కీపింగ్ సర్వీస్ చేస్తుంది. తండ్రి ఖాళీగానే ఉంటాడు. అప్పుడప్పుడు సినిమాలకు రివ్యూలు రాస్తూ ఉంటాడు. వాటితో వచ్చే ఆదాయమే వారికి జీవనోపాధిగా తెలుస్తోంది. అయితే వారి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఓ ప్రైవేట్ స్కూల్లో అక్కలతో కలిసి చదువుకుంటున్నాడు మైనర్ బాలుడు. అయితే ఇటీవల తండ్రి ఫీజు కట్టకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు. దీంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ క్రైమ్ వెబ్ సిరీస్లు చూసేవాడు. ఆ క్రమంలో వాటి ప్రభావం బాలుడిపై తీవ్రంగా పడిందంటున్నారు పోలీసులు. తనకు తెలియకుండానే నేర ప్రవృత్తి పెరిగిపోయి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు ఇంట్లో కూడా ప్రతి చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడని తల్లిదండ్రుల ద్వారా సమాచారం సేకరించారు పోలీసులు. నేరపూరిత ఆలోచనల కారణంగానే దొంగతనం స్కెచ్ వేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే నెల రోజుల క్రితమే ఓ పేపర్ మీద దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి లాంటి అంశాలను రాసి పెట్టుకున్నాడు. అంతేకాదు దొంగతనం పూర్తయిన తర్వాత ఇంట్లో ఉండే ఎల్పీజీ గ్యాస్ లీక్ చేసి రావాలనేది యాక్షన్ ప్లాన్లో భాగంగా రాసుకున్నాడు. నిజానికి ఎంతో కరుడు కట్టిన దొంగలకు సైతం ఇలాంటి క్రిమినల్ సైకాలజీ ఉండదు. గ్యాస్ లీక్ చేయడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగితే ఆనవాళ్లు దొరకవు. పైగా దొంగతనం కేసు పక్కకు పోయి ప్రమాదం తెర మీదకొస్తుంది. ఇది అతని ఆలోచన అని చెబుతున్నారు పోలీసులు. దీన్ని బట్టి అతని మైండ్ సెట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
నిజానికి సహస్ర ఇంట్లో క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకు గతంలో బాలుడు రాసుకున్న పేపర్కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు పోలీసులు. కానీ చోరీ చేయాలనే ఉద్దేశం మాత్రం ఉందని వెల్లడించారు. మరోవైపు మైనర్ బాలుడి మైండ్ సెట్ చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. క్రిమినల్ మైండ్ సెట్ ఉంది, నేరం ఆల్రెడీ చేసేశాడు, కానీ పోలీసులను చూసి ఏమాత్రం భయం లేకుండా ప్రవర్తించాడంటున్నారు. కనీసం తమకు కూడా ఎక్కడా డౌట్ రాకుండా ప్రవర్తించాడని చెబుతున్నారు. అంతేకాదు పోలీసుల విచారణలో మరో విషయం కూడా వెలుగు చూసింది. నిజానికి మర్డర్ చేసి ఇంటికి తిరిగొచ్చిన తర్వాత బాలుడి ఇంట్లో వాళ్లు పెంచుకుంటున్న కుందేలు మృతి చెందింది. ఆ కుందేలంటే తనకు చాలా ఇష్టం. అయితే దాన్ని తీసుకెళ్లి ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టి వచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. అంటే ఓవైపు తన కాలనీలో సహస్ర మర్డర్పై అంత హంగామా జరుగుతున్నా అవేమీ పట్టించుకోలేదు. నేరం తానే చేసినప్పటికీ బాలుడిలో మాత్రం ఎలాంటి చలనం లేదు. పోలీసులకు దొరికిపోతాననే భయం కానీ తనను జైలుకు పంపిస్తారనే ఊహ కూడా లేకుండా ప్రవర్తించాడు. మొత్తంగా ఓటీటీలో వెబ్ సిరీస్లు, సినిమాలు, క్రైమ్ థ్రిల్లర్స్ వల్ల పిల్లలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే మెచ్యూరిటీ రాకముందే వారి లోపల క్రిమినల్ థాట్స్ నాటుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు దీన్ని ఎప్పటికప్పుడు గమనించి వారిని సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తేనే ఇది మారుతుందని చెబుతున్నారు. తద్వారా మున్ముందు మంచి సమాజాన్ని చూడగలుగుతామంటున్నారు.